హలో! కంప్యూటర్ అండ్ ప్రోగ్రామింగ్ తెలుగు ఛానల్‌కి స్వాగతము. లాస్ట్ వీడియోలో మనం పైథాన్ ఇన్‌స్టలేషన్‌ని, అలాగే వీఎస్ కోడ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూసాం కదా! మనం అలాగే దాంతో పాటు మనం ఏం చేసాం, ఒక ఇన్‌పుట్ ఇన్‌స్ట్రక్షను, అవుట్‌పుట్ ఇన్‌స్ట్రక్షన్ కూడా చూసాము. ఈరోజు వీడియోలో మనం ఏం చేద్దామంటే, జూపిటర్ నోట్‌బుక్ ఎలా క్రియేట్ చేయాలి, దాని తర్వాత పైథాన్ వేరియబుల్స్, డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే. మనం లాస్ట్ వీడియోలో ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసాం కదా! అదే ప్రోగ్రామ్ కొంచెం ఎన్హాన్స్ చేశాను. మనం లాస్ట్ వీడియోలో 2 నంబర్స్ తీసుకొని, ఆ రెండిటిని ఎలా యాడ్ చేయాలో చూసాం. సో, దీన్ని ఒక ప్రోగ్రామ్‌గా కన్వర్ట్ చేసామనుకోండి. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ మనం ప్రోగ్రామ్ అంటే ఏమనుకున్నాము? స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్షన్స్ అనుకున్నాం కదా! సో, ఫస్ట్ మనకి ఇన్‌పుట్ వాల్యూ ఎలా తీసుకోవాలో తెలుసు. ఇన్‌పుట్ కమాండ్ ఇచ్చి, ఇన్‌పుట్ కమాండ్‌లో ఏదో మన డిస్‌ప్లే కోసం ఏదన్నా ఒకటి ఇస్తున్నాము. సో, నేను ఫస్ట్ ఒక వేరియబుల్ ఏ అనుకున్నాను. సెకండ్ వేరియబుల్ బి అనుకున్నాను. ఇందులో డేటా నేను ఇన్‌పుట్ కీబోర్డ్ ద్వారా తీసుకొని, ఆ రెండిటిని యాడ్ చేసి, దాన్ని సి వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. ఫైనల్‌గా దాని వాల్యూ డిస్‌ప్లే చేస్తున్నాను. సో, ఇక్కడ మనం దీన్ని కొంచెం ఏం చేద్దామంటే, ఎంటర్ ఫస్ట్ వాల్యూ అని రాస్తున్నా. ఇక్కడ ఎంటర్ సెకండ్ వాల్యూ. ఓకే. ఏ ఈక్వల్ టు ఇన్‌పుట్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ. ఓకే. అలాగే బి ఈక్వల్ టు ఎంటర్ సెకండ్ వాల్యూ. సో, ఫైనల్‌గా సిని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సి వాల్యూ ప్రింట్ చేస్తున్నా. ఇది సింపుల్ ప్రోగ్రామ్. మనం ఎన్ని స్టెప్స్ వచ్చినాయి? 1, 2, 3, 4 ఇన్‌స్ట్రక్షన్స్ స్టేట్మెంట్స్. మిగతావన్నీ కూడా కామెంట్ లైన్స్. ఇప్పుడు మీరు హ్యాష్‌తో స్టార్ట్ అయినయన్నీ కామెంట్ లైన్స్ అని మనం చెప్పుకున్నాం మీకు గుర్తుంటే. సో, ఫస్ట్ నేను ఇదేం చేశానంటే, యాక్సెప్ట్ ఫస్ట్ ఇన్‌పుట్ వాల్యూ ఫ్రమ్ యూజర్. ఇది ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ ఓపెన్ చేశారనుకోండి, అసలు ఈ ప్రోగ్రామ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే, మనం కామెంట్స్ రాస్తే ఈజీగా ఉంటుంది. ఎవరికైనా సరే అర్థం చేసుకోవటానికి. ఓకే. ఇక్కడ ఫస్ట్ వాల్యూ తీసుకుంటున్నాడు. ఇక్కడ సెకండ్ వాల్యూ తీసుకుంటున్నాడు. అసలు పైథాన్ అంటే ఏమిటో తెలియనోళ్ళు కూడా తెలియని వాడు కూడా ఇది ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ కామెంట్స్ చూసి తను అర్థం చేసుకోవచ్చనమాట. ఓకే. ఫస్ట్ వాల్యూ ఇది తీసుకుంటున్నాడు కాబట్టి ఏ అనేది వేరియబుల్ అయ్యుండొచ్చు. ఈ ఇన్‌పుట్ అనేది ఇన్‌పుట్ ఇన్‌స్ట్రక్షన్ అయ్యుండొచ్చు. ఇక్కడ కామెంట్ డిస్‌ప్లే చేస్తున్నాడని అర్థమవుతుంది. అందుకని ఆల్వేస్ కామెంట్స్ మెయింటైన్ చేయటం చూడండి. ఇప్పుడు మనం రన్ చేస్తే ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తుంది చూసారా? ఎంటర్ ఫస్ట్ వాల్యూ. నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు సెకండ్ వాల్యూ అడుగుతుంది. సో, 2 యాడ్ చేస్తే ఏమైంది? 10, 13 అయింది. ఓకే. ఇదేం చేసిందంటే, ఈ మనం ఇన్‌పుట్ నుంచి ఇచ్చాము కాబట్టి ఇది నంబర్ అని అనుకోదు. దానికి నంబర్ అని తెలీదనమాట. సో, సింపుల్‌గా అది స్ట్రింగ్ లాగా తీసుకుంది. సో, పక్కన రాసేసింది. ఓకే. సో, మనం దీనికి ఇప్పుడు ఏం చేసుకోవచ్చంటే, దీన్ని కన్వర్ట్ చేయటానికి 2 ఆప్షన్‌లున్నాయి. ఇక్కడే దీని ముందు ఇంటిజర్ అని పెట్టొచ్చు. అప్పుడు ఇంటిజర్‌గా నేను తీసుకున్న వాల్యూని ఇంటిజర్‌గా కన్వర్ట్ అయిపోతుందనమాట ఇక్కడే. సో, ఏదైతే వాల్యూ తీసుకున్నామో అది ఇంటిజర్‌గా తీసుకుంటుంది. ఏలో ఇంటిజర్ వాల్యూ ఉంటుంది. బిలో ఇంటిజర్ వాల్యూ ఉంటుంది. ఫైనల్‌గా సి కూడా ఇంటిజర్‌గా డిస్‌ప్లే అవుతుంది. మళ్ళీ సేమ్ వాల్యూస్ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడేమైంది 23 అయింది. ఎందుకంటే ఇన్‌పుట్ కమాండ్ ఎప్పుడూ కూడా స్ట్రింగ్ వాల్యూనే ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, అందుకని దాన్ని ఇంటిజర్‌గా కన్వర్ట్ చేయటం కోసం దాని ముందు ఇంటిజర్ అని ఐఎన్‌టీ అని పెడుతున్నాను. ఎప్పుడైతే ఐఎన్‌టీ అని పెట్టానో దీని నుంచి వచ్చే అవుట్‌పుట్ ఇన్‌పుట్ స్టేట్‌మెంట్ నుంచి వచ్చే అవుట్‌పుట్ మొత్తం ఇంటిజర్‌గా కన్వర్ట్ అవుతుంది. మీరు ఒక క్వెషన్ అడగొచ్చు. సో, నేనిప్పుడు ఏబీసీ అని ఇచ్చాను. అప్పుడు ఏం చేస్తుంది? అప్పుడు ఫెయిల్ అయ్యిద్ది. అది ఇంటిజర్ కాబట్టి కాదు కాబట్టి. అది తర్వాత చూద్దాం. ప్రస్తుతం ఇంటిజర్ వాల్యూస్‌ని ఇది చూడండి. సో, డైరెక్ట్‌గా ఇక్కడ సి డైరెక్ట్‌గా ప్రింట్ చేసింది కదా! నేను ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ట్విస్ట్ చేసి ఆన్సర్ ఈక్వల్ టు ఆర్ సమ్ టోటల్ ఈక్వల్ టు అని రాస్తాను. టోటల్ ఈక్వల్ టు సో, ఇప్పుడు ఎప్పుడైతే మనం ఏం చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో, ఈ కొటేషన్స్‌లో ఏదైతే పెట్టామో అది యాస్ ఇట్ ఈస్‌గా ప్రింట్ అవుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ నేను ఒక వాల్యూ కన్నా ఎక్కువ వాల్యూ ప్రింట్ చేయాలి. అప్పుడు వీటిని సెపరేట్ చేస్తున్నా కామాతో. సో, ఇదొక వాల్యూ, కామా ముందున్నదంతా ఒక వాల్యూ, కామా ఇది రెండో వాల్యూ. రెండో వాల్యూ నాది వేరియబుల్‌లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ డిస్‌ప్లే చేయాలి. అందుకని సి పెట్టుకున్నాననమాట. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సో, ఫస్ట్ వాల్యూ 20 ఇచ్చి తర్వాత 13 ఇస్తే ఇప్పుడేమైంది టోటల్ ఈక్వల్ టు 33. ఓకే. ఇదే చిన్న ఎగ్జాంపుల్. ఈ విధంగా మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. సో, ఇప్పుడు ఇది చూసారంటే ఈ ఎడిటర్ చూస్తే మనం ఏం చేసాము, ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. నేను పార్షియల్ ఎగ్జిక్యూషన్స్ ఆపలేకపోతున్నా. ఒక స్టేట్మెంట్ బై స్టేట్మెంట్. ఇప్పుడు మనం టెర్మినల్‌లో చూసుకున్నాం అనుకోండి.
ఇది టెర్మినల్ పైథాన్‌లో లాగిన్ అయ్యి ఉన్నా. ఇందులో లాస్ట్ టైమ్ ఏం చూసాము టెర్మినల్ ఓపెన్ చేసినప్పుడు a = 10 అంటే ఒక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ. అవునా? సో, c = a + b ప్రింట్ c. సో, ఒక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. కానీ ఇక్కడ ప్రోగ్రామ్‌లో అన్ని స్టేట్మెంట్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. సో, ఇది మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. సో, కొన్నిసార్లు మనకేం కావాలంటే నేను మొత్తం ప్రోగ్రామ్ మొత్తం ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయడం నాకిష్టం లేదు. సో, కొన్ని స్టేట్మెంట్స్ మేబీ ఒక స్టేట్మెంట్ అయ్యుండొచ్చు, లేకపోతే 100 స్టేట్మెంట్స్ అయ్యుండొచ్చు. ఎగ్జిక్యూట్ చేసి, పాజ్ చేసి, మళ్ళీ మిగతా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నా. సో, అటువంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలంటే, నేను ప్రోగ్రామ్ కాకుండా నోట్‌బుక్ క్రియేట్ చేస్తాను. మనం ఆల్రెడీ జూపిటర్ ఇన్‌స్టాల్ చేసాము. జూపిటర్ ఎక్స్‌టెన్షన్ మీకు గుర్తుంటే. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే నోట్ ఫైల్‌లో ఎగ్జాంపుల్ 1.ipynb దాని ఎక్స్‌టెన్షన్ ipynb అని క్రియేట్ చేసుకుంటే, ఒక నోట్‌బుక్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ నోట్‌బుక్ క్రియేట్ అయింది చూడండి. ఇక్కడ కోడ్, మార్క్‌డౌన్ 2 వచ్చినాయి. సో, ఫస్ట్ నేను కోడ్ బటన్ కొట్టాననుకోండి. ఇదిగోండి కోడ్ వచ్చింది. సో, సింపుల్‌గా a = ఇంటిజర్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ ఇచ్చుకున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఏదైతే ఎగ్జిక్యూట్ చేశానో ఇదిగోండి ఈ బటన్ కొడితే అది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఓకే. ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దానికన్నా ముందు మనం ఇక్కడ చూసారా ఇక్కడ చూడండి సెలెక్ట్ కెర్నల్ అనే ఆప్షనే ఉంది ఇంక ఇక్కడ. సో, అది కెర్నల్ ఏం సెలెక్ట్ చేయాలో దానికి అర్థం కావట్లేదు. ఇందులో ఎందుకంటే అది పైథాన్ వాడుకోవచ్చు, వేరే లాంగ్వేజ్ కూడా వాడుకోవచ్చు. మనం దానికి చెప్పాలన్నమాట ఏ లాంగ్వేజ్ అనేది. సో, అందుకే ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇక్కడ చూస్తే మీకు పైథాన్ ఎన్వైర్న్మెంట్స్ అని వచ్చింది. జస్ట్ పైథాన్ ఎన్వైర్న్మెంట్స్ అని కొట్టండి. ఇక్కడ మీరు చూస్తే నేను 2 రకాల పైథాన్‌లు ఇన్‌స్టాల్ చేశాను కదా! లాస్ట్ టైము. సో, 2 వెర్షన్స్. సో, ఇక్కడ చూడండి. మీకు ఏ వెర్షన్ కావాలో అది అడుగుతుంది. నేను 13.3 తీసుకుంటున్నాను. సో, జస్ట్ అలౌ చేయండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే పైథాన్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఈ నోట్‌బుక్‌లో ఏది ఎగ్జిక్యూట్ చేసినా అది ఈ పైథాన్‌తో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటదనమాట. సో, ఇక్కడ ఏదో అంటుంది పైపీవై కెర్నల్ కావాలి అంటుంది. జస్ట్ ఇన్‌స్టాల్ కొట్టండి. అది ఇన్‌స్టాలేషన్ అయిపోద్ది. అది ఇన్‌స్టాలేషన్ అవ్వగానే మన ఇందులో ఉన్నయన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు చూస్తే మనం a ఇంటిజర్ ఇన్పుట్ కోసం ఇది వెయిట్ చేస్తుంది ఇక్కడ. సో, జస్ట్ ఒక వాల్యూ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇదిగోండి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు అలాగే నేను b వాల్యూ తీసుకుందాం అనుకుంటున్నాను. సో, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. ఏదో కొంత వాల్యూ ఇస్తున్నా. మళ్ళీ కొత్త సెల్‌లో నేను ఒక స్టేట్మెంట్ ఇది ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. మీకు ఏది కంఫర్టబుల్‌గా ఉంటే అది వాడుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ నేను ప్రింట్ సి అనొచ్చు. సో, ఇక్కడ 2 స్టేట్మెంట్‌లు ఉన్నాయి. ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. తర్వాత 2 స్టేట్మెంట్‌లు ఇచ్చాను. ఎప్పుడైతే ప్రింట్ కొట్టానో ఇమ్మీడియేట్‌గా ఇక్కడే ప్రింట్ అయింది చూడండి. సో, ఇలా జూపిటర్ నోట్‌బుక్‌లో ఏంటంటే మనం ఎంతవరకు కోడ్ కావాలో అంతవరకు రాసుకుంటాం. ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. అది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందా లేదా అనేది. ఓకే. స్టెప్ బై స్టెప్ మనం డీబగ్గింగ్ కోసం గాని, దీన్ని రకరకాలుగా వాడుకుంటాము. సో, కొన్ని డీబగ్గింగ్ కోసం గాని, లేదా పార్షియల్ రిజల్ట్స్ చూపించడం కోసం. అదే ప్రోగ్రామ్‌లో రాసామనుకోండి, ఉన్న అన్ని కోడ్స్ ఇందులో 100 లైన్స్ ఉంటే 100 లైన్స్, 1000 లైన్స్ ఉంటే 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. అది మెయిన్ డిఫరెన్స్. ఓకే. సో, నేను ఇది ఎందుకు చూపించానంటే, నేను చాలా కోడ్ నోట్‌బుక్‌లో రాసి పెట్టాను. నెక్స్ట్ వీడియోస్ కోసం. సో, మీకు ఫెమిలియర్‌గా ఉంటుందని దీన్ని చూపించాననమాట. ఇప్పుడు మనం ఇంకా పైథాన్ వేరియబుల్స్ డిస్కస్ చేద్దాం. ఓకే. వేరియబుల్స్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏమనుకుందామంటే మనకొక రూమ్ ఉంది. ఓకే. సో, ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఈ రూమ్‌లో చాలా డబ్బాలున్నాయి అనుకుందాం. ఓకే. సో, ఇదొక డబ్బా. సో, ఇలా డబ్బాలున్నాయి. సో, ఈ డబ్బాలో ఏదో ఉంది. సో, ఒక డబ్బాలో రైస్ ఉండొచ్చు. ఒక డబ్బాలో ఆయిల్ ఉండొచ్చు. అవునా? ఇంకో డబ్బాలో ఇంకొకటి ఏదో ఉండొచ్చు. ఇంకొక ఐటెమ్ ఏదో ఉంది. మనకు తెలీదు. సో, ఈ డబ్బాలో ఏదైతే ఉందో దాన్ని మనం డేటా అంటున్నాము. డబ్బాలో ఉన్నదాన్ని డేటా అంటున్నాం. ఈ డబ్బా అనేది యాక్చువల్‌గా అడ్రెస్సు. సో, మన కంప్యూటర్ లాంగ్వేజ్‌లో ఈ రూమ్ ఉంది. ఈ రూమ్‌లో ఇయన్నీ ఉన్నాయి. అవునా? సో, ఈ డబ్బాకి మనం ఒక పేరు ఇస్తున్నాం. ఆ పేరునే వేరియబుల్ అంటాం. ఓకే.
సో, ఈ డబ్బా ఎక్కడుంది? పర్టిక్యులర్ లొకేషన్‌లో ఉంది. అంటే దీనికి ఒక అడ్రెస్ ఉంది. ఈ రూమ్‌లో పలానా ప్లేస్‌లో ఈ డబ్బా ఉంది. సో, దాన్ని అది అడ్రెస్ అన్నమాట. సో, మనం ఎప్పుడైతే డేటా మనం కంప్యూటర్‌లో స్టోర్ చేయాలో, ఈ డేటా అంతా ఒక లొకేషన్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే. ఆ లొకేషన్‌ని ఈ డబ్బా అనుకుందాం. సో, ఈ డబ్బాలో ఇది లొకేషన్ మెమరీ అడ్రెస్ లొకేషన్ అన్నమాట. సో, ఈ లొకేషన్ దీనికి ఏదైనా ఒక అడ్రెస్ ఉంది. ఫర్ ఒక అడ్రెస్ ఉందనుకుందాం. ఆ అడ్రెస్‌లో మనం డేటా స్టోర్ చేస్తున్నాం. ఈ అడ్రెస్‌ని మనం ఒక లేబుల్ ఇస్తున్నాం. ఆ లేబుల్‌ని వేరియబుల్ అంటాం. ఓకే. దీన్ని మనం వేరియబుల్ అంటున్నాము. సో, ప్రస్తుతము ఈ వేరియబుల్ దీన్ని పాయింట్ చేస్తూ ఉంది. ఈ అడ్రెస్‌ని పాయింట్ చేస్తూ ఉంది. సో, ఈ వేరియబుల్ ఈ అడ్రెస్‌ని పాయింట్ చేస్తూ ఉంది కాబట్టి, ఇక్కడ ఏమైతే డేటా ఉందో, ఆ డేటాని మనం ఈ వేరియబుల్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాం. సో, ఇందాక మనం ఏం చేసాము? ఏ వేరియబుల్ ఏ క్రియేట్ చేసాం, బి క్రియేట్ చేసాం. సో, ఎప్పుడైతే ఏకి 10 అసైన్ చేసామనుకోండి, పైథాన్‌లో ప్రతిదీ కూడా ఆబ్జెక్టే. సో, ఫస్ట్ ఏం చేసిందంటే, ఎక్కడో ఒక చోట కంటైనర్ క్రియేట్ చేసి దానిలో 10 అని రాసింది. సో, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది. ఆ ఆబ్జెక్ట్ ఇదనుకుందాం. ఒక కంటైనర్ క్రియేట్ అయింది. ఆ ఆబ్జెక్ట్‌కి సో, దానిలో 10 అనేది స్టోర్ చేసింది. స్టోర్ చేసిన తర్వాత ఏ ఎక్కడైతే ఒక వేరియబుల్ ఏ ఇచ్చుకున్నాం కదా! ఏ అనే వేరియబుల్ క్రియేట్ దీన్ని పాయింట్ చేసింది. ఓకే. సో, దాన్ని ఇప్పటి నుంచి మనం ఎప్పుడైతే ఏ యాక్సెస్ చేసామో, ఇదేం చేస్తుందంటే, ఈ లొకేషన్‌లోకెళ్ళి ఈ వాల్యూ 10 తీసుకొచ్చి ఇస్తుందనమాట. ఓకే. సో, మనం ప్రతిదానికి కూడా ఒక యూనిక్ ఇందాక ఏమంటున్నాం ఈ బాక్స్ అన్నిటికి ఒక్కొక్క దానికి యూనిక్ నేమ్ ఉండాలి. అదే 2 బాక్సెస్‌కి సేమ్ నేమ్ ఇచ్చామనుకోండి అది కన్‌ఫ్యూజ్ అయిద్ది. మనమే కన్‌ఫ్యూజ్ అవుతాం తర్వాత. అవునా? సో, అందుకని ఏం చేస్తామంటే వేరియబుల్స్ అన్నీ కూడా సేమ్ యూనిక్ నేమ్ ఇచ్చుకుంటానికి ట్రై చేస్తా ఉంటాం అనమాట. సో, పైథాన్‌లో వేరియబుల్స్ కూడా సేమ్. ఓకే. మన పైథాన్‌లో వేరియబుల్ ఏం చేస్తున్నామంటే, మన మెమరీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ స్టోర్ చేయాలంటే, ఒక మెమరీ లొకేషన్‌లోకెళ్ళి ఆ వాల్యూ స్టోర్ అవుతుంది. ఈ వేరియబుల్‌ని ఆ మెమరీ లొకేషన్‌కి పాయింట్ చేస్తున్నాం. ఇది ఎందుకు కావాలి మనం? మనం చాలా సార్లు ఏం చేస్తాం ప్రోగ్రామ్స్‌లో కొంత డేటా మనం ఎక్స్టర్నల్ కీబోర్డ్ ద్వారా తీసుకోవచ్చు. మన ఫైల్స్‌లో కొంత డేటా ఉండొచ్చు. లేదా బయట నుంచి ఏమన్నా సెన్సార్స్ నుంచి డేటా వస్తూ ఉండొచ్చు. దీన్ని మనం టెంపరరీగా స్టోర్ చేసుకొని, దాన్ని మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవడం కోసం మనం ఒక చోట స్టోర్ చేయాలి. సో, అందుకని మనం వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాం. సో, ఇక్కడ ఇందులో ఏం చేస్తున్నానంటే, నేను ఫస్ట్ ఒక ఏ అనే 10 వేరియబుల్ క్రియేట్ చేశాను. దీన్నెప్పుడు కూడా ఈ స్టేట్మెంట్‌ని ఎలా చదవాలి? సో, ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈక్వల్ సింబల్ ఉందంటే దీన్ని అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటాము. ఓకే. ఈక్వల్ సింబల్‌ని అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటాము. సో, మనం ఎప్పుడైనా సరే మీరు మ్యాథమెటిక్స్ అయినా ఏమన్నా చేసామనుకోండి. వై అంటే ఏమనుకుంటాం? వాల్యూ సేమ్ యాస్ వై అని అనుకుంటాం కదా! కానీ వై ప్లస్ సి అలా రాసామనుకోండి ఏదైనా. ఫస్ట్ మనం రైట్ సైడ్ ఎక్స్‌ప్రెషన్ మొత్తం కంప్లీట్ చేసి దాని వాల్యూ లెఫ్ట్ సైడ్ దానికి అసైన్ చేస్తాం. సో, సిస్టమ్‌లో గూడా అంతే. రైట్ సైడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్. సో, మనం రైట్ సైడ్ వాల్యూ 10 ఉంది. దీనికి ఏమవుతుందంటే ఓకే. 10 అనే వాల్యూ క్రియేట్ చేయాలి. సో, ప్రస్తుతం 10 అనే వాల్యూ లేదు ఎక్కడా గూడా. సో, కంప్యూటర్‌లో ఏం చేస్తుందంటే ఫస్ట్ 10 అనే వాల్యూ క్రియేట్ చేసింది. సో, మనం ఏమనుకున్నాం ప్రతిదీ ఆబ్జెక్ట్ అనుకున్నాం గదా! పైథాన్‌లో. సో, ప్రస్తుతం ఇప్పటి నుంచి కూడా ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ నేను చేస్తాను. ఈ విధంగా మీకు చూపించడం అర్థం కావటం కోసం. ఇలాగే ఉంటుందని అనుకోపాకండి. ఇది మీకు ఈజీగా అర్థం అవ్వటం కోసం నేను ఇలా చూపిస్తున్నాననమాట. సో, ఒక వేరియబుల్ ఇలా పై ఆబ్జెక్ట్ అనేది ఒకటి క్రియేట్ అయింది. అందులో వాల్యూ 10 ఇది టైప్ ఇంటిజర్. ఇది డేటా టైప్ ఇంటిజర్. ప్రస్తుతం దీనికి ఎటువంటి రిఫరెన్సెస్ లేవు. అంటే ఏ వేరియబుల్ కూడా దీన్ని పాయింట్ చేయట్లేదు. ఇలా 10 అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసింది ఫస్ట్. చేసిన తర్వాత ఇక్కడ వేరియబుల్ ఏ క్రియేట్ అవుతుంది. దాన్ని మెమరీలో ఒక వేరియబుల్స్ లిస్ట్‌లో ఒక వేరియబుల్ ఏ క్రియేట్ చేయింది. దీన్ని తీసుకొచ్చి దీనికి పాయింట్ చేసింది. ఇందాక చూసారా రిఫరెన్స్ కౌంట్ 0 ఉంది. ఎప్పుడైతే దీనికి పాయింట్ చేసిందో రిఫరెన్స్ కౌంట్ 1 అయింది. సో, మనం ఏమర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా సరే ఒక వాల్యూ క్రియేట్ చేసి దాన్ని ఏదైనా వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నారంటే ఫస్ట్ ఈ వాల్యూ క్రియేట్ అవుతుంది మెమరీలో. అది ఒక ఆబ్జెక్ట్‌గా. దానికి డేటా టైప్ ఉంటుంది. దానికి ఎన్ని రిఫరెన్సెస్ అంటే ఎన్ని వేరియబుల్స్ దాన్ని పాయింట్ చేస్తున్నాయో ఆ రిఫరెన్స్ కౌంట్‌ని మెయింటైన్ చేసుకుంటుంది. దాని వాల్యూని మెయింటైన్ చేస్తుంది. మినిమమ్ ఈ 3 అట్రిబ్యూట్స్ ఉంటాయన్నమాట దానికి. ఓకే. సో, ఇప్పుడు ఇలా వాల్యూ క్రియేట్ అయింది. సో, నేనిప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఏని
20గా అసైన్ చేస్తున్నా. ఇప్పుడేమవుతుంది 20 అనేది మెమరీలో లేదు. ఈ ఆబ్జెక్ట్ లేదు 20 ఆబ్జెక్ట్. సో, ప్రస్తుతం 20 ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయింది. ప్రస్తుతానికి ఎవరు రిఫరెన్స్ చేయట్లేదు దీన్ని. ఓకే. తర్వాత ఎగ్జిక్యూట్ ఏమవుతుంది రైట్ సైడ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్‌కి అసైన్ చేస్తుంది. అవును కదా! ఇప్పుడు ఏకి అసైన్ చేస్తుంది ఈ 20 ఆబ్జెక్ట్‌ని. ఎప్పుడైతే అసైన్ చేసిందో ఏమైంది చూడండి. ఏ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్‌ని రిఫరెన్స్ చేస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్‌గా ప్రీవియస్ ఆబ్జెక్ట్‌కి 0 అయిపోయింది. సో, ఎప్పుడైతే ఇది 0 అయిపోయిందో పైథాన్‌లో గార్బేజ్ కలెక్టర్ ఉంది ఆటోమేటిక్‌గా. కొంతసేపటికి ఏం చేస్తదంటే పీరియాడికల్‌గా అది 5 మినిట్స్ అవ్వచ్చు, ఎవ్రి 1 మినిట్ అవ్వచ్చు. సో, ఈ ప్రతిసారి అదేం చేస్తుందంటే చెక్ చేసుకుంటుంది. ఏదైనా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కౌంట్ 0 ఉన్నాయా? అవన్నీ డిలీట్ చేసేసి దాన్ని మెమరీని క్లెయిమ్ చేసుకుంటదనమాట. ఓకే. సో, ఇప్పుడు ఏ వచ్చేసి దీన్ని పాయింట్ చేసింది. ఓకే. సో, ఇప్పుడు నేను మళ్ళీ ఏ ఈక్వల్ టు పైథాన్ అసైన్ చేస్తున్నా. ఇటు పైథాన్ అసైన్ చేస్తే ఏమైందో చూడండి. సో, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. అది టైప్ స్ట్రింగ్. సో, రిఫరెన్స్ కౌంట్ 0 ఉంది. సో, ఇప్పుడు ఏ మళ్ళీ దీనికి పాయింట్ చేస్తుంది. సో, ఇక్కడ నుంచి రిఫరెన్స్ కౌంట్ 0 అయిపోయింది. సో, ఈ విధంగా అవుతుంది కాబట్టి అంటే నేను ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు. సేమ్ వేరియబుల్‌కి నేను డిఫరెంట్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు. అన్నీ ఒకే రకమైన వాల్యూస్ ఉండాల్సిన అవసరం లేదు. ఫస్టు నంబర్ ఇచ్చాను. తర్వాత ఆల్ఫాబెట్స్ ఇచ్చాను. స్ట్రింగ్ వాల్యూ అంటున్నా దీన్ని. ఈ స్ట్రింగ్ ఇచ్చాను. ఇది స్టోర్ చేసుకుంటుందనమాట. ఎందుకు దీన్ని డీకపుల్ చేసాం. ఈ ఆబ్జెక్ట్‌కి ఇది వేరియబుల్ జస్ట్ రిఫరెన్స్ మాత్రమే. మనం అర్థం చేసుకో ఈ వేరియబుల్ ఆబ్జెక్ట్‌ని యాక్సెస్ చేయటం కోసం ఈ వేరియబుల్‌ని మనం నేమ్ ఇచ్చుకుంటున్నాం. దాన్ని మనం వేరియబుల్ అన్నాము. సో, అంటే మన ప్రోగ్రామ్ లైఫ్ సైకిల్‌లో అంటే మీరు 100 లైన్స్ గాని ఉంటే మీ ప్రోగ్రామ్‌లో ఈ వేరియబుల్‌కి డిఫరెంట్ లొకేషన్‌లో డిఫరెంట్ డేటాని స్టోర్ చేయవచ్చు. అది అర్థం చేసుకోండి. ఓకే. ఓకే. సో, మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో, ఇక్కడ ఏజ్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏజ్ ఈక్వల్ టు 20. సో, 20 ఇయర్స్ అయ్యుండొచ్చు. సో, అందులో ఏజ్‌లో 20 అనే వాల్యూ స్టోర్ చేసుకుంటున్నా. అలాగే ఇంకొకటి నేము. సో, నేమ్ అనే వేరియబుల్‌లో ఎలైస్ అనే నేమ్‌ని స్టోర్ చేస్తున్నా. సో, ఇప్పుడు వీటిని మనం డిస్‌ప్లే చేయాలంటే మనకి సింపుల్‌గా మనకు తెలుసు. ప్రింట్ అనే కమాండ్ ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇస్తే అది ఆటోమేటిక్‌గా ఆ నేమ్ ఈ వేరియబుల్‌లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని డిస్‌ప్లే చేస్తుంది. ఓకే. సో, అలాగే ప్రింట్ ఏజ్ అన్నాననుకోండి 20 డిస్‌ప్లే చేస్తుంది. ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు 21 అన్నాననుకోండి. సో, ప్రింట్ ఏజ్ ఇస్తే 21 డిస్‌ప్లే అవుతా ఉంది. ఓకే. సో, మనం ఇప్పుడు ఇందాక చూస్తే వేరియబుల్స్‌లో రకరకాల వాల్యూస్ స్టోర్ చేసుకున్నాం. ఈ వాల్యూ కేటగరీస్‌ని బట్టి మనం డేటా టైప్స్ అంటాము. ఓకే. సో, డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. పైథాన్‌లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. సో, మనం ఫస్ట్‌లో ఏంటంటే నంబర్స్ అయిపోవచ్చు. సో, మనం ఓన్లీ నంబర్సే స్టోర్ చేస్తున్నామనుకోండి. వాటిని న్యూమరిక్ టైప్స్ అంటాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ 1, 2, 3 ఇటువంటి నంబర్స్ స్టోర్ చేస్తున్నామనుకోండి. వాటిని ఇంటిజర్స్ అంటాము. ఇంటిజర్స్ నంబర్స్ అంటే మనం జస్ట్ 1, 2, 3, 4, 5 ఇటువంటి ఏ నంబర్ అయినా స్టోర్ చేస్తే డాట్ ఉండకూడదు. డాట్, 0, డాట్ అటువంటివి ఏమి లేకుండా జస్ట్ నంబర్ మాత్రమే ఉంటే దాన్ని ఇంటిజర్స్ అంటాము. ఓకే. ఫ్లోట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.2, 1.2, 10.1, 10.2 అలా డెసిమల్స్ ఉంటాయి కదా! డెసిమల్స్ ఉన్న వాటిని ఫ్లోట్ అని అంటాము. ఫ్లోట్ డేటా టైప్ అంటామనమాట. సో, కాంప్లెక్స్ అంటే ఆహ్, కాంప్లెక్స్ నంబర్స్ 2 + 3i, ఏ ప్లస్ బీజే, బిఐ ఇట్లా కాంప్లెక్స్ నంబర్స్ మీద మ్యాథమెటిక్స్‌లో మీకు ఐడియా ఉంటే ఆహ్, అందులో మీరు చూడొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3i సమ్ ఇమాజినరీ నంబర్. ఇది కాంప్లెక్స్ నంబర్ ఎగ్జాంపుల్ అనమాట. ఫ్లోట్‌కి సో, 10.1 అనేది ఒక ఎగ్జాంపుల్. సో, ఇంటిజర్ అంటే జస్ట్ 10. ఓకే. ఇలా నంబర్స్ ఉన్న వాటిని మనం న్యూమరిక్ టైప్స్ అంటాం. ఈ న్యూమరిక్ టైప్స్‌లో బేసిక్‌గా మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఇంటిజర్, జస్ట్ హోల్ నంబర్స్ ఉంటే వాటిని ఇంటిజర్ అంటాం. ఆహ్, లేదా డెసిమల్ నంబర్స్ ఉంటే 10.1 ఓకే. 20.2 మేబీ 100.5 ఇలా ఉన్న వాటిని ఫ్లోట్ డేటా టైప్స్ అంటాం అనమాట. కాంప్లెక్స్ నంబర్స్ అంటే 2 + 3i మేబీ మీరు 10థ్ క్లాస్‌లో చదివుండొచ్చు కాంప్లెక్స్ నంబర్స్ 2 + 3i అని ఒకటి లేదా 10 ప్లస్ I30 ఇలా డిఫరెంట్ వేలో ఆహ్, ఎగ్జాంపుల్స్ డిఫరెంట్ వేలో రాస్తాము. డిపెండింగ్ అపాన్ మీ కంట్రీ బట్టి. సో,
ఇవి కాంప్లెక్స్ నంబర్స్. ఇంకొకటి టెక్స్ట్. ఇందాక మనం ఏం చేసాము? ఏ ఈక్వల్ టు పైథాన్ రాసాము. అవునా? సో, అది టెక్స్ట్ టైప్ అనమాట. సో, టెక్స్ట్ టైప్ అన్నీ కూడా స్ట్రింగ్స్ అంటాము. సో, స్ట్రింగ్ అనేది అంటే ఏదైనా సరే స్టోర్ చేస్తే పైథాన్ అని స్టోర్ చేసినా ఏదైనా సరే మీరు ఎన్ని క్యారెక్టర్‌లని ఇచ్చుకోండి. దాన్ని స్ట్రింగ్ అంటాం. అందులో 10 క్యారెక్టర్స్ ఉండొచ్చు, ఒక క్యారెక్టర్ ఉండొచ్చు. స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఆహ్, కొన్ని క్యారెక్టర్ల సముదాయము. ఓకే. ఒక క్యారెక్టర్ అయినా ఉండొచ్చు, 100 క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు, 1000 క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. అది. ఇంకొకటి అది కాకుండా సీక్వెన్స్ టైప్స్ ఉన్నాయి. సీక్వెన్స్ టైప్స్‌లో మనకి మళ్ళీ 3 రకాలున్నాయి. సో, లిస్ట్ అని, టపుల్ అని, స్ట్రింగ్ అని. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నది ఏం చేస్తున్నానంటే మొత్తం క్లియర్ చేస్తున్నా. లిస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని నంబర్స్ రాయాలి. 1, 2, 3, 10, ఓకే. 20, సంథింగ్. దీన్ని లిస్ట్ అంటాం. ఓకే. ఇలా కొన్ని వాల్యూస్‌ని ఒక చోట ఒకదాని తర్వాత ఒకటి రాసి పెట్టుకుంటే దాన్ని లిస్ట్ అంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ రూమ్‌లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. ఆ 10 మంది స్టూడెంట్ పేర్లు రాయాలి. స్టూడెంట్ 1, స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, స్టూడెంట్ 4 అది లిస్ట్ అయ్యి ఉండొచ్చు. అవునా? లేదా ఒక్కొక్క స్టూడెంట్‌కి ఆహ్, అతని పేరు, అతని వెయిటు, హైటు. సో, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 1 మేబీ ఆహ్, రామ్ అనుకున్నాం అనుకోండి. స్టూడెంట్ రాము. సో, రామ్ హైట్ వచ్చేసి మేబీ 150 సెంటీమీటర్స్ అనుకుందాం. 150 తన వెయిట్ వచ్చేసి 30 కేజెస్ అనుకుందాం. 30 ఓకే. తను లాంగ్వేజ్ వచ్చేసి ఏదో తెలుగు మాట్లాడితే తెలుగు. ఓకే. సో, ఇలా తన కొంత ఇన్ఫర్మేషన్ తన గురించి రాయాలి. ఇలా రాస్తే దాన్ని లిస్ట్ అంటాం అనమాట. సో, ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకు 2 రకాల లిస్టులు చూపించాను. ఫస్ట్ దాంట్లో అన్నీ గూడా నంబర్సే ఉన్నాయి. అన్నీ ఇంటిజర్ డేటా టైప్సే ఉన్నాయి. రెండో దాంట్లో ఫస్ట్‌ది స్ట్రింగు, తర్వాత ఇంటిజరు, తర్వాత ఇంటిజరు, తర్వాత స్ట్రింగు. కాంబినేషన్ ఉన్నాయి. సో, లిస్ట్‌లో మనం ఏదైనా రాయొచ్చు. ప్రతి వాల్యూ ఇండిపెండెంట్ అనమాట. సో, ఈ వాల్యూకి సంబంధం లేదు. ఇది వాల్యూ 1, 2, 3, 4 అవునా? సో, దీన్ని లిస్ట్ అంటాం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వాల్యూస్ ఇలా రాస్తే దాన్ని లిస్ట్ అంటాము. అలాగే టపుల్. టపుల్‌కి, లిస్ట్‌కి చిన్న డిఫరెన్స్ ఉంది. లిస్ట్‌లో మనము ఎన్ని వాల్యూస్ అని రాసుకుంటూ ఎక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు. సో, ఈ 2 మధ్యలో నేను ఇంకో నంబర్ ఇన్సర్ట్ చేయాలనుకోండి, యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండిటిని పక్కా జరపొచ్చు. లేదు ఇప్పుడు ఈ 2ని నేను 20 చేయాలనుకోండి చేయొచ్చు. అంటే లిస్ట్‌లో ఏ వాల్యూనైనా మనం మోడిఫై చేయొచ్చు. ఏ టైంలో అయినా సరే. ఓకే. అలా మోడిఫై చేయకూడదు అనుకున్నాననుకోండి. అప్పుడు టపుల్‌కెళ్ళొచ్చు. టపుల్ వచ్చేసి ఈ బ్రాకెట్‌లో రిప్రజెంట్ చేస్తామనమాట. సో, 1, 2 అన్నాననుకోండి. ఈ టపుల్‌లో ఇంక 1, 2నే ఉంటది. ఇంక నేను దీన్ని మోడిఫై చేయలేను. 1ని ఈ తీసేసి 10 గాను అలా చేయటం కష్టం. అది చేయలేమనమాట. ఓకే. సో, టపుల్ అంటే ఒక్కసారి క్రియేట్ చేశామంటే అది ఇంకా అది అలాగే ఉంటదనమాట. ఓకే. ఎన్ని వాల్యూస్ అయినా ఇచ్చుకోవచ్చు ఇందులో. ఈ 2 సేమ్ వాల్యూ లిస్ట్ లాగా లిస్ట్‌లో ఏం చెప్పాము ఫస్ట్ దాంట్లో అన్ని సేమ్ వాల్యూస్. డేటా టైప్స్. రెండో దాంట్లో డిఫరెంట్ డేటా టైప్స్. టపుల్ కూడా సేమ్ అనమాట. లిస్ట్ లాగానే పనిచేసిద్ది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే టపుల్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత అందులో ఉన్న వాల్యూస్ మోడిఫై చేయలేము. అది టపుల్. లిస్ట్‌లో ఏ వాల్యూనైనా మనం మోడిఫై చేయొచ్చు. అదొకటే డిఫరెన్స్. సో, లిస్ట్‌కేమో స్క్వేర్ బ్రాకెట్ వాడుతున్నాము. టపుల్‌కేమో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ వాడుతున్నాం. ఓకే. సో, అందులోనే ఇంకొకటి స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటి? మనం క్యారెక్టర్ల సముదాయం అనుకున్నాం. ఓకే. సో, దీన్నే సీక్వెన్స్ టైప్ కూడా అంటామనమాట. ఓకే. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి. దానికి క్యారెక్టర్ల సముదాయం అంటున్నాం కాబట్టి స్ట్రింగ్ కూడా సీక్వెన్స్ టైప్ కిందకే వస్తుంది. సో, తర్వాత డిక్షనరీ అని ఉంది. సో, డిక్షనరీలో ఏంటంటే ఒక ఇందాక స్టూడెంట్ అన్నాం గదా! సో, స్టూడెంట్ అనేవాడు ఉంటే, ఈ స్టూడెంట్‌లో సో, ఇవన్నీ గూడా కర్లీ బ్రాకెట్‌లో రాస్తాం డిక్షనరీని. ఈ కర్లీ బ్రాకెట్‌లో నేమ్ ఈక్వల్ టు
నాకు వాల్యూ తెలీదు. నేమ్ ఈక్వల్ టు సంథింగ్ ఏబీసీ. ఓకే. కామా ఏజ్ ఈక్వల్ టు 20, కామా హైట్ ఈక్వల్ టు 30. ఇలా వరుసనే రాసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి. దీనికి ఒక నేమ్ ఇస్తున్నా, వాల్యూ ఇస్తున్నా. ఒక నేము, వాల్యూ. అంటే ఇది ఒక వేరియబుల్ లాగా వాడుకోవచ్చనమాట. దీన్ని మనం ఏమంటామంటే కీ అంటాం. దీన్ని కీ అంటాము. ఇటు పక్కన ఉన్న దాన్ని వాల్యూ అంటాము. కీ వాల్యూ పెయిర్స్ అంటాము ఇండైరెక్ట్‌గా. సో, ఇలా మల్టిపుల్ కీస్ అప్ విత్ దానికి కరస్పాండింగ్ వాల్యూస్ ఉంటే, ఇలా ఎన్నైనా సరే పెట్టుకుంటే దాన్ని డిక్షనరీ అంటాము. సో, ఇదంతా డిక్షనరీ అంటాం. ఓకే. సో, ఇటువంటి ఇలా డిక్షనరీస్ గూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో, ఇది డిక్షనరీ వేరియబుల్లు. దాని వాల్యూ వచ్చేసి ఇదంతా గూడా వాల్యూ అనమాట. ఆ డిక్షనరీ వాల్యూ. మళ్ళీ మనం చూద్దాము. తర్వాత నిదానంగా నేను లిస్టు, టపులు, డిక్షనరీ, సెట్సు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడేంటి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నా. సో, ఫైనల్‌గా ఏంటంటే ఇంకొక డేటా టైప్ ఉంది. సో, అదొచ్చేసి బూలియన్. బూలియన్ అంటే యెస్ ఆర్ నో చెప్పిద్ది. లేదా ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పిద్ది. ఇందులో నేను ఏది ఓన్లీ 2 వాల్యూసే ఉంటాయి. ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇది తప్పితే ఇంకేమి స్టోర్ చేసుకోదనమాట. సో, దాని వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ ఉందనుకోండి. దాన్ని బూలియన్ అని కూడా అంటాము. ఓకే. ప్రస్తుతం నంబర్ టైప్స్ చూస్తే క్లియర్‌గా. సో, పైథాన్‌లో మనం ఇందాక చెప్పుకున్నాము ఇంటిజర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఇంటిజర్స్ ఉన్నాయి. ఫ్లోటింగ్ ఉంది. ఫ్లోట్ పాయింట్స్, కాంప్లెక్స్ నంబర్స్ 3 ఉన్నాయి. మనం 3 చూసాం. సో, వాటిని షార్ట్ ఫార్మ్‌లో ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇంటిజర్‌ని ఐఎన్‌టీ అని, ఫ్లోట్ నంబర్ అయితే ఎఫ్ఎల్ఓఏటీ ఫ్లోట్ అని, కాంప్లెక్స్‌ని డిఫైన్ చేస్తాం. ఈ మూడిటికి 3 క్లాసులు ఉన్నాయన్నమాట. ఐఎన్‌టీ క్లాసు, ఫ్లోట్ క్లాసు, కాంప్లెక్స్ క్లాస్ పైథాన్‌లో ఉన్నాయి. సో, మనం ఏదైతే ఇంటిజర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇంటిజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతా ఉంది. ఓకే. క్లాసు, ఆబ్జెక్ట్ అనే 2 వర్డ్స్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశాను. దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతం మొదలేసేయండి ఆటిని. సో, ఇంటిజర్స్, ఫ్లోటింగ్ పాయింట్స్. ఈ డేటా టైప్ డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ ఉంటేనేమో అది ఫ్లోట్‌గా అనుకునిద్ది. పైథాన్ ఆటోమేటిక్‌గా ఫ్లోట్‌గా తీసుకునిద్ది. డెసిమల్ లేకపోతే ఆటోమేటిక్‌గా ఇంటిజర్‌గా తీసుకునిద్దనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం అనుకోండి. 5 ఏమో ఇంటిజర్. కానీ 5.0 వచ్చేసి ఫ్లోటింగ్ అనమాట. ఫ్లోటింగ్ నంబరు. అదే కాంప్లెక్స్ నంబర్స్‌ని ఎలా రాస్తామంటే వైజే ఫార్మాట్‌లో రాస్తాము. కొన్ని కొన్ని కంట్రీ‌ల్లో ఐ అంటాము. కొన్ని కంట్రీ‌ల్లో జే అంటారు. మన ఇండియాలో జనరల్‌గా వైజే ఇలా రాస్తాము ఫార్మాట్‌లో. దాన్ని ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ అంటాము. కాంప్లెక్స్ నంబర్స్ అంటాము. ఓకే. సో, మళ్ళీ మనం మీరు చదువుకున్న గుర్తుంటే మీరు మ్యాథమెటిక్స్ క్లాస్‌లో నంబర్స్‌ని రకరకాలుగా రిప్రజెంట్ చేస్తాం. మనం జనరల్‌గా వాడేది డెసిమల్ నొటేషన్. అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 0 నుంచి 9 వరకు అన్ని లెటర్స్ వాడి రాస్తే దాన్ని డెసిమల్ నొటేషన్ అంటాం. అవునా? కొన్ని సార్లు మనకి అది కాకుండా బైనరీ నంబర్స్ ఉన్నాయి, ఆక్టల్ నంబర్స్ ఉన్నాయి, హెక్సాడెసిమల్ నంబర్స్ ఉన్నాయి. సో, బైనరీ నంబర్స్‌లో మనకేముంటాయి? ఓన్లీ జీరోస్, వన్స్ ఉంటాయి. మీరు బైనరీ నంబర్‌లో రిప్రజెంట్ చేయాలనుకోండి, ప్రిఫిక్స్ 0బీ పెట్టి తర్వాత ఏ నంబర్ అని రాయండి. అంటే మిగతా 0బీ 10, 11 అలా రాస్తే అది బైనరీ నంబర్‌గా తీసుకునిద్ది. అదే ఆక్టల్ నంబర్ అనుకోండి కొటేషన్స్‌లో 0 ఓ ఓ ఫస్ట్ 0 తర్వాత ఓ లేదా 0 ఓ. మీరు క్యాపిటల్ లెటర్స్ అని రాయొచ్చు, స్మాల్ లెటర్స్ అని రాయొచ్చు. దాన్ని పెట్టి తర్వాత నంబర్స్ ఇచ్చేయండి. అది ఆక్టల్ నంబర్‌గా తీసుకునిద్ది. లేదా 0 ఎక్స్‌తో స్టార్ట్ అయిందనుకోండి. అది హెక్సాడెసిమల్ నంబర్‌గా ట్రీట్ చేసిద్దనమాట. ఓకే. మనం మళ్ళీ ఒకసారి ఇప్పటి వరకు డిస్కస్ చేసినంతా చూద్దాము. ఫస్ట్ ఏ ఈక్వల్ టు 10 అని పెడుతున్నాను. సో, మనం ఏ ఈక్వల్ టు 10 అంటే ఏలో 10 వాల్యూ ఉందని తెలుసు. దాని డేటా టైపు ఏంటో తెలుసుకోవాలనుకోండి. టైప్ ఆఫ్ టైపు ఏ అని కొడదాం. సో, ఏమిచ్చిందో చూద్దాం. ఐఎన్‌టీ. సో, మీరిప్పుడు చూస్తే ఇది డేటా టైప్ ఏం చూపిస్తుంది? ఐఎన్‌టీ అని చూపిస్తుంది. టైప్ అనేది అది ఎటువంటి దాని డేటా టైప్ ఏంటో చెప్పిద్దనమాట. మీరు అడగొచ్చు నేను ప్రింట్ కమాండ్ కొట్టకుండానే ఎగ్జిక్యూట్ అయిందని. సో, బై డిఫాల్ట్ నోట్‌బుక్‌లో ఏంటంటే లాస్ట్ స్టేట్‌మెంట్ ఏదైతే ఉందో దాన్ని అవుట్‌పుట్‌ని చూపిచ్చిద్ది నోట్‌బుక్‌లో. అందుకని నేను ప్రింట్ కమాండ్ రాయలేదు. సో, అదే నేను ప్రోగ్రామ్‌లో రాశాననుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా తీసేసి ఏ ఈక్వల్ టు 10 ఇచ్చాను. టైప్ ఆఫ్ ఏ అన్నాననుకోండి. ఇక్కడ ఏమి ప్రింట్ కాదు చూడండి. ఏం ప్రింట్ కాలా. ఇక్కడ నేను ప్రింట్ చేయాలి అంటే దాని ముందు ప్రింట్ అని ఇచ్చి
ఆ ప్రింట్‌లో ఇంకో కమాండ్ టైప్ ఆఫ్ ఏ. సో, ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తే ఏమైంది? ప్రింట్‌లో నేను ఏదిస్తే అది ఎగ్జిక్యూట్ అయితన్నాను. అవునా? ఇది వేరియబుల్ అయినా అవ్వచ్చు, లేదా డబుల్ కోట్స్‌లో పెట్టాలి. స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్ కానీ, సింగిల్ కోట్స్‌లో గాని పెట్టాలి. ఇక్కడ నేనేమి పెట్టలా. ఇంకో కమాండ్ ఇచ్చా. ఈ కమాండ్ యొక్క ఫస్ట్ ఈ కమాండ్‌ని ఎగ్జిక్యూట్ చేసి, ఈ కమాండ్ యొక్క ఔట్‌పుట్‌ని ప్రింట్ చేస్తుందనమాట. ప్రింట్‌కిస్తుంది. అందుకని ప్రింట్ అయింది. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఐఎన్‌టీ అని ప్రింట్ అయ్యిద్ది. ఓకే. ఇది చూసారా క్లాసు ఇంటిజర్ అని చెప్తుంది ఇక్కడ. ఇంటిజర్ క్లాస్ ఇది. ఓకే. అలాగే ఇప్పుడు ఏకి 10.1 ఇచ్చాననుకోండి. ఇప్పుడు చూడండి ఏం చెప్తుందో. క్లాస్ ఫ్లోట్ అని చూపిస్తుంది. ఓకే. ఇది టైప్ అనమాట. సో, దాని డేటా టైప్ ఏంటనేది నేను తెలుసుకోవాలంటే టైప్ అనేది వాడొచ్చు. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఆహ్, 2+3 అన్నాననుకోండి. ఇప్పుడు చూడండి అది ఎర్రర్ ఇస్తదా? ఏమొస్తుందో చూద్దాం. ఇదేముంది? కాంప్లెక్స్ అంది. సో, ఇది కాంప్లెక్స్ నంబర్‌గా ఆటోమేటిక్‌గా ఐడెంటిఫై చేసేసింది. 12+3 అంటే. ఓకే. సో, ఈ విధంగా మనం అది ఏ వేరియబుల్లో తెలుసుకోవచ్చు. ఒకసారి నోట్‌బుక్‌కెళ్తున్నాను మళ్ళీ మీకు చూపించడం కోసం. ప్రతి వేరియబుల్‌కి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ నేను దీనికి కొంచెం మసాలా యాడ్ చేస్తున్నాను. డేటా టైప్ ఈక్వల్ టు టైప్‌కి టైప్‌లో నేను ఏని వాడుతున్నాను. ఇది అబ్జర్వ్ చేయండి. దీన్ని ఇన్‌పుట్‌గా ఇస్తున్నానన్నమాట. ఈ కమాండ్‌కి ఏని ఇన్‌పుట్‌గా ఇస్తున్నా. అంటే ఇప్పుడు ఏ యొక్క టైప్ ఏంటో చెబుతుంది. ఓకే. అలాగే ప్రతి వేరియబుల్‌కి కూడా ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది. సో, దాన్ని ఐడెంటిఫైయర్ అంటాము. ఓకే. సో, ఆ ఐడెంటిఫైయర్‌నే ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిఫైయర్ అని రాస్తున్నాను మీకు అర్థం కావటం కోసం. సో, దాన్ని ఆఫ్ ఏ, ఐడీఏ అని పెడితే చూడండిప్పుడు. డేటా టైప్ ఏమో క్లాస్ ఇంటిజర్ అంది. ఐడెంటిఫైయర్ వచ్చేసి ఇది. ఇది దాని మెమరీ అడ్రెస్ అనమాట. సో, జనరల్‌గా మన మెమరీ అడ్రెస్‌ని మీరు సి గాని సి ప్లస్ ప్లస్ ఆ లాంగ్వేజ్ ఫెమిలియారిటీ ఉందనుకోండి. అన్నీ గూడా అడ్రెస్ లొకేషన్స్ అన్నీ హెక్సాడెసిమల్‌లో ఉంటాయి. కానీ ఇక్కడ బై డిఫాల్ట్ డెసిమల్‌లో వచ్చేసింది. అవునా? నేను ఆ ఫార్మాట్‌లో హెక్సాడెసిమల్ నొటేషన్‌లో వాడాలనుకోండి. సో, నేను దానికి అడ్రెస్ అని పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ అర్థం కావటం కోసం. హెక్సా నేను దీన్ని హెక్సాడెసిమల్‌గా కన్వర్ట్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడేం చేశాను? ఫస్ట్ ఐడీ తీసుకొని వాల్యూ మొత్తాన్ని హెక్సాడెసిమల్‌గా కన్వర్ట్ చేస్తున్నాను. సో, దీన్ని మీకెందుకు చెబుతున్నానంటే, ఇలా నెస్టింగ్ జేసుకోవచ్చు. ఒక కమాండ్‌ని ఇంకొక కమాండ్‌కి ఇన్‌పుట్‌గా ఇవ్వచ్చు. అది చెప్పడం కోసం. ఇది ఒక కమాండ్ ఐడీ. దానికి ఇన్‌పుట్ ఏ ఇచ్చాను. ఎగ్స్ అనేది ఇంకో కమాండ్. దానికి ఐడీ కమాండ్ యొక్క ఔట్‌పుట్‌ని ఇన్‌పుట్‌గా ఇచ్చాను. ఓకే. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసామనుకోండి. ఫస్ట్‌ది మన డేటా టైప్ తెలుసు. ఇదే ఐడెంటిఫైయర్‌ని హెక్సాడెసిమల్‌గా కన్వర్ట్ చేసింది. ఓకే. సో, హెక్సాడెసిమల్‌గా కన్వర్ట్ చేసి అది చెబుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసి అసలు నిజంగా ఏ అనేది ఉందా? లేదా? అని చూసామనుకోండి. ఏ అని డాట్ కొడితే ఇది ఇది ఇంటిజర్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ కాబట్టి ఇందులో చాలా క్లాసెస్ ఉన్నాయి. ఇదంతా మనకనవసరం. నేను మీకేం చెబుతానంటే ఒకే ఒక కమాండ్ చూపిస్తున్నా. ఈటి గురించి నేను మళ్ళీ క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కంగారు పడొద్దు. సో, డిఐఆర్ అంటే ఇది ఒక ఫంక్షన్ ఇంటిజర్ అని చూపిస్తుంది. ఓకే. ప్రింట్ చేద్దాం చూడండి. ఇక్కడ ప్రింట్ అంటే మీకేం చెప్పింది? ఇది ఒక మెథడు. ఈ మెథడు ఎక్కడుంది? ఒక లొకేషన్‌లో ఉంది. అవునా? సో, ఈ లొకేషన్ చూడండి. 7FF A4CE మీరు ఇందాక చూసిన అడ్రెస్సు ఇది క్లియర్‌గా దాని అడ్రెస్ చెప్తుందనమాట. సో, ఐడీ అనేది దాని ఐడెంటిఫైయరు డెసిమల్‌లో చెప్తుంది. అదే హెక్సాడెసిమల్‌లో దాని అడ్రెస్ కూడా అనమాట. సో, ఐడెంటిఫైయర్ అన్నా ఎగ్జాక్ట్‌గా దాని లొకేషన్ ఏదో చూపిస్తుంది మీకు. సో, మీరిది గుర్తుపెట్టుకోండి. టైపు, ఐడీ, హెక్స్‌లో కన్వర్ట్ చేత్తేనేమో మనం జనరల్‌గా మనకు అలవాటైన హెక్సాడెసిమల్ నొటేషన్ మెమరీ అడ్రెస్ చూపిస్తుంది. లేదా ఒక ఐడెంటిఫైయర్ అనుకోండి. ఓకే. సో, ఇప్పుడు మనం ఇంకోటి కూడా చెప్పుకున్నాం. సో, నేను B=10 అనుకోండి. ఫస్ట్ 10 అనేది ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఉంటే దీన్ని సింపుల్‌గా దానికే పాయింట్ చేస్తుంది.
అవునా? సో, ఇప్పుడు దీన్ని కూడా ఐడీ ఆఫ్ బి అని అనుకోండి. సేమ్ ఉంటది చూడండి. ఏకి ఐడెంటిఫైయర్ అదే ఉంది. బికి ఐడెంటిఫైయర్ అదే ఉంది. కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లా. ఉన్న ఆబ్జెక్ట్‌కే ఏని, బిని పాయింట్ చేసిందనమాట. ఓకే. సో, అందుకే ఏను జస్ట్ నెక్స్ట్ టైము ఎన్ని వేరియబుల్స్ అయినా ఒకే ఆబ్జెక్ట్‌కి పాయింట్ చేయనుండొచ్చు. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బైనరీ నంబరు, ఆక్టల్ నంబరు, హెక్సాడెసిమల్ నంబర్ చూద్దాము. సో, బైనరీ నంబర్ చూసుకున్నాం అనుకోండి. ఏదో ఒక వేరియబుల్ ఇచ్చుకున్న బైనరీ నంబర్‌కి బిఎన్ ఈక్వల్ టు మనం గుర్తుపెట్టుకోండి. బైనరీ నంబర్ ఎప్పుడు కూడా 0 స్టార్ట్ అవుతుంది. సో, 0 క్యాపిటల్ అయినా ఉండొచ్చు, స్మాల్ అయినా ఉండొచ్చు. మన ఇష్టం. సో, బైనరీ నంబర్‌లో మనకేముంటాయి? ఓన్లీ వన్స్, జీరోస్ మాత్రమే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. వన్స్, జీరోస్ మాత్రమే ఉంటాయి. ఇలా రిప్రజెంట్ చేస్తే సో, నాకు ఏంటంటే 4 ఇదేంటిది 11 ఉంది. సో, దీన్ని ఎలాగంటున్నాం ఫస్ట్ వాల్యూ 0, వన్స్, టూస్ ఇలా మనం మల్టిప్లై చేయటం ఇదేమో 1 టు ది పవర్ 1, 1 మల్టిప్లైడ్ బై 2 టు ది పవర్ ఆఫ్ 0 ప్లస్ 1 మల్టిప్లైడ్ బై 2 టు ది పవర్ ఆఫ్ 1, 0 మల్టిప్లైడ్ బై 2 టు ది పవర్ ఆఫ్ 2, 1 మల్టిప్లైడ్ బై 2 టు ది పవర్ ఆఫ్ 3 ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేది 11 వాల్యూ అనమాట. సో, అన్నీ 4 1లు ఉన్నాయనుకోండి. 4 1లు అంటే 15 నాకు తెలుసది. సో, చూడండి ప్రింట్ చేస్తే 15. ఓకే. ఇక్కడ మీరు పొరపాటున డబుల్ కోట్స్ పెట్టారనుకోండి. డబుల్ కోట్స్‌లో ఏదైతే ఉందో అదే డిస్‌ప్లే అయిపోతుంది. ఎందుకంటే అది స్ట్రింగ్ లాగా మారిపోద్ది. అది గుర్తుపెట్టుకోండి. డబుల్ కోట్స్ కానీ, సింగిల్ కోట్స్ కానీ ఇవ్వకూడదు. ఇది నంబర్స్‌ని డైరెక్ట్‌గా అసైన్ చేయాలి. ఎప్పుడైనా నంబర్స్‌కి డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్ వాడొద్దు. అదే ఆక్టల్ నంబర్‌లో 0 నుంచి 7 వరకు ఉంటాయి నంబర్స్. అవునా? సో, 0 ఓ ఇది స్టార్టింగ్ నంబరు. తర్వాత 2, 3, 4 ఓకే. అది ఏస్తే 156 వచ్చింది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7 ఇచ్చారు. ఇప్పుడు చూడండి 1255 అయింది. పొరపాటున నేను 9 ఇచ్చాను. ఏమైంది? అది ఎర్రర్ వచ్చేసింది చూడండి. ఇప్పుడే ఇది ఎర్రర్ అని చూపిస్తుంది. ఎందుకంటే 9 అనేది ఉండదు ఆక్టల్‌లో. ఆక్టల్ నంబర్‌లో. ఓకే. అది మీరు క్లియర్‌గా గుర్తుపెట్టుకోవాలి. సో, 0-7 వరకే ఉంటుంది. అదే హెక్సాడెసిమల్ నంబరు. నేను 0x1234 ఇచ్చాను. హెక్సాడెసిమల్‌లో ఏ నుంచి ఈ వరకు కూడా నంబర్‌లుంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డి కూడా ఇచ్చాను. అప్పుడేమైంది? 74,000 అయింది వాల్యూ. ఓకే. సో, ఇప్పుడు నాకు ఏలో 10 ఉంది. నన్ను ఏని బైనరీ నంబర్‌గా నేను డిస్‌ప్లే చేయాలనుకుంటున్నా. సో, సింపుల్‌గా ఏం చేయొచ్చు? ప్రింట్ నేను బైనరీ ఆఫ్ ఏ అన్నాననుకోండి. చూడండి ఏమైద్దో? అది బైనరీ నంబర్ ప్రింట్ అయిపోయింది. 10కి బైనరీ ఈక్వాలెంట్ వచ్చేసి 1010. ఇందాక మనం గుర్తుపెట్టుకుంటే 1011 ఇత్తే ఏమైంది? 11 అని డిస్‌ప్లే అయిందా? సో, లాస్ట్ నంబర్ 0 అయింది. అంతకన్నా ఏం లేదు. 1010. అదే నేను బైనరీ కాకుండా ఆక్టల్‌లో డిస్‌ప్లే చేయాలనుకోండి. జస్ట్ ఓసీటీ అనివ్వండి. అదిగోండి 12 అంటే 10 ఓ0 12. అదే ఆక్టల్ కాకుండా హెక్సాడెసిమల్ అనుకోండి హెచ్ఈఎక్స్. ఇలా ఒక నంబరింగ్ సిస్టమ్ నుంచి ఇంకొక నంబరింగ్ సిస్టమ్‌కి మార్చుకోవచ్చు. ఏ అని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఏ వాల్యూ 10 అని ఏగా రాస్తాము. 9 తర్వాత ఏ అయిపోద్ది. 10థ్ వాల్యూని ఏ అనిగా డిస్‌ప్లే చేస్తాం హెక్సాడెసిమల్. అందుకని ఏ డిస్‌ప్లే అయింది. ఓకే. మీకు డౌట్ ఉంటే ఏకి వాల్యూ మారుద్దాం ఇక్కడ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏలో నేను 20 పెట్టాను. సో, ఇప్పుడు మీరు డిస్‌ప్లే చేశారనుకోండి 14 ఓకే. సో, 1 ఇంటూ 16 టు ది పవర్ ఆఫ్ 1 16 ప్లస్ 4 ఇంటూ 16 టు ది పవర్ ఆఫ్ 0 4 అయిద్ది. సో, 16 ప్లస్ 4 20. ఓకే. ఈ విధంగా డెసిమల్ వాల్యూస్‌ని ఒక డెసిమల్ సిస్టమ్ నుంచి వేరే డెసిమల్‌కి మార్చుకోవచ్చు. సో, నంబరింగ్ సిస్టమ్‌లో మనం ఏం చేయొచ్చు? నంబరింగ్ సిస్టమ్‌లో కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. అవునా? నంబరింగ్స్‌కి మనం ప్లస్ అనేది ఒక ఆపరేటర్ ఎడిషన్ యాడ్ చేస్తా ఉంటాం. మైనస్ అనేది ఒక ఆపరేటరు. ఆహ్, మల్టిప్లికేషన్‌కి ఒక ఆపరేటర్, డివిజన్‌కి ఇదొకటి స్లాష్ ఒక ఆపరేటరు. దాన్ని ఫ్లోర్ డివిజన్ అంటే 2/3 సారీ 3/2 అన్నామనుకో 1.5 వచ్చిద్ది కదా! ఓన్లీ 1 వాల్యూయే రావాలి. అది ఫ్లోర్ డివిజన్ డబుల్ స్లాషెస్ ఇస్తే. దాని రిమైండర్ కావాలి. దాన్ని మాడ్యులస్ అంటాము ఇక్కడ. పర్సెంటేజ్ సింబల్. ఓకే. సో, ఎక్స్‌పోనెంట్ ఎక్స్ స్క్వేరు, ఎక్స్ క్యూబ్ అన్నామనుకోండి.
ఎక్స్ టు ది డబుల్ అదే మన వాల్యూని స్క్వేర్ చేయాలన్నా, లేకపోతే అన్ని సార్లు క్యూబ్ చేయాలన్నా, లేదా రైజ్ టు ది పవర్ ఆఫ్ 4 చేయాలన్నా, డబుల్ స్టార్స్ ఇస్తే అది ఎక్స్‌పోనెంట్ అనమాట. ఓకే. ఇవి బిట్ వైస్ ఆపరేటర్స్ అని ఉన్నాయి. లెఫ్ట్ వైస్ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. ఓకే. ఇదేమో బిట్ వైస్ అండ్ ఆపరేటరు. బిట్ వైస్ ఎక్స్ఆర్ ఆపరేటరు, బిట్ వైస్ ఆర్ ఆపరేటరు. మీకు ఇవి గనక తెలియకపోతే ప్రస్తుతం వదిలేసేయండి. మీరు స్టూడెంట్స్ అయితే. అదే మీరు అంటే 10థ్ క్లాస్ లోపు స్టూడెంట్స్ అయితే ఇవి తెలిసి ఉండకపోవచ్చేమో. మీకు బిట్ వైస్ ఆపరేటర్స్ తెలుసనుకోండి. సి వేరే లాంగ్వేజ్ ఐడియా ఉందనుకోండి. ఇవి బిట్ వైస్ ఆపరేటర్స్‌ని దీన్ని వాడుకోవచ్చు పైథాన్‌లో. ఈ బిట్ వైస్ ఆపరేటర్స్ మీకు తెలియకపోతే మానేసేయండి. నేను తర్వాత నిదానంగా నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా అసలు బిట్ వైస్ ఆపరేటర్స్ గురించి మళ్ళీ చెప్తాను. ఓకే. అవి కాకుండా కంపేర్ చేయాలనుకోండి. డబుల్ ఈక్వల్స్ ఇస్తే కంపారిజన్ ఆపరేటర్. ఇది ఎక్స్‌క్లమేషన్ ఈక్వల్ టు ఇస్తే నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ అనమాట. ఓకే. ఇది గ్రేటర్ థాన్ సింబల్. గ్రేటర్ థాన్ ఈర్ ఈక్వల్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ నాట్, ఇన్, నాట్ ఇన్. ఓకే. సో, ఇవన్నీ డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇందులో పనిచేస్తాయి. సో, ఇంకొకటి కొన్నిసార్లు ఏం చేస్తాం 2 + 3 మల్టిప్లైడ్ బై 3 అన్నామనుకోండి. మనకే కన్‌ఫ్యూజ్ అవుతాం. అది ఎలా రాస్తున్నాం ఏంటి అనేది. సో, దాన్ని ప్రెసిడెన్స్ ఇవ్వటం కోసం పారాంథసిస్ వాడతామనమాట. ఓకే. సో, ఇక నేనిక్కడ ఏం చేస్తున్నానంటే నాకు 3 వాల్యూస్ తీసుకున్నాను. చిన్న ఈక్వేషన్ రాస్తున్నా. డి ఈక్వల్ టు ఏ ప్లస్ బి మల్టిప్లైడ్ బై సి అన్నా. ఓకే. ఇక్కడ స్పేస్ ఉండాల్సిన అవసరం లేదు. అన్నీ కంటిన్యూయస్‌గా రాయొచ్చు. నేను మీకు క్లారిటీ కోసం ఇది రాస్తున్నాను. సో, ఇప్పుడు నేను ప్రింట్ డి అంటే డి ప్రింట్ అవ్వాలి. ఓకే. సో, ఇప్పుడేం చేసింది? ఈ వాల్యూస్ తీసుకొని ఇదంతా ఎగ్జిక్యూట్ చేసింది. ఓకే. దాని వాల్యూ డిస్‌ప్లే అయింది. ఇక్కడ నేను పారాంథసిస్ వాడాను. ఎందుకు? నాకు ఏ ప్లస్ బి టోటల్ వాల్యూని సితో మల్టిప్లై చేయాలి. సో, పొరపాటున పారాంథసిస్ లేదనుకోండి, ఏమవుతుంది ఇప్పుడిది? ఏ ప్లస్ బి మల్టిప్లైడ్ బై సి. ఫస్ట్ బిని, సిని మల్టిప్లై చేసి దానికి ఏ యాడ్ చేస్తుంది. చూడండి. సో, ఈ కన్‌ఫ్యూజన్ తీసేయాలంటేనే మనం పారాంథసిస్ వాడుకుంటాం అనమాట. పారాంథసిస్ వాడుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది. రీడబిలిటీ పెరుగుతుంది. కన్‌ఫ్యూజన్ వదిలేస్తుందనమాట. లేదంటే ఇప్పుడు నాకు ప్రెసిడెన్స్ తెలియాలి. సో, ఫస్ట్ ఏది తీసుకునిద్ది. తర్వాత ఏది ఎగ్జిక్యూట్ చేసిద్ది. అదే మనం ఇందాక స్క్రీన్‌లో మనం చూసింది. ఓకే. సో, ఇక్కడ మనం ఇందాక చూసామంటే ప్రెసిడెన్స్ ఇది ఆపరేట్ ప్రెసిడెన్స్. ఫస్ట్ పారాంథసిస్ ఎగ్జిక్యూట్ చేసిద్ది. తర్వాత ఎక్స్‌పోనెంట్ ఉంటే అది ఎగ్జిక్యూట్ చేసిద్ది. తర్వాత యూనరీ ఆపరేటర్స్ ఎగ్జిక్యూట్ చేసిద్ది. తర్వాత మల్టిప్లికేషను, డివిజను, ఫ్లోర్ డివిజను ఇవి చేసిద్ది. తర్వాత ప్లస్ ఆపరేటర్ చేసిద్దనమాట. సో, అందుకని మనకి ఫస్ట్ మల్టిప్లికేషన్ ఎగ్జిక్యూట్ అయింది. మనం ఏం పారాంథసిస్ ఇవ్వకపోతే. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రెసిడెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, ప్రెసిడెన్స్ మనకు గుర్తులేదు ఇదంతా నాకు తలనొప్పి ఎందుకనుకంటే ఎప్పుడు కూడా ఈ పారాంథసిస్ వాడుకోండి. మీకు క్లారిటీ ఉంటుంది. ఎవడన్నా వేరే వాళ్ళు ఎవరన్నా చూసినా వాళ్ళకి క్లారిటీ ఉంటుందనమాట. లేదంటే నాకు ఈ ప్రెసిడెన్స్ గుర్తుండాలి ఎప్పుడూ గూడా. ఫస్ట్ హై ప్రిఫరెన్స్ పారాంథసిస్‌కి ఇచ్చిద్ది. తర్వాత ప్రిఫరెన్స్ ఎక్స్‌పోనెంట్‌కి ఇచ్చిద్ది. తర్వాత ప్రిఫరెన్స్ దీనికి ఇచ్చిద్ది. మనం ఒకసారి సింపుల్‌గా ఎగ్జాంపుల్ కావాలంటే చూద్దాము. నేను సింపుల్‌గా వాల్యూస్ మార్చాను. ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 4, సి ఈక్వల్ టు 2. ఇప్పుడేం చేశాను ఇక్కడ చూడండి. ఎక్స్‌పోనెంట్ ఇచ్చాను. అంటే ఏమైంది? ఏ ప్లస్ బి స్క్వేర్ అయింది. సో, బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 ప్లస్ 2 18. ఓకే. నాకు మొత్తం ఎక్స్‌పోనెంట్ కావాలనుకోండి. ఎందుకంటే ఫస్ట్ హై ప్రిఫరెన్స్ ఎక్స్‌పోనెంట్‌కొచ్చింది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకేం కావాలంటే సి ప్లస్ 1. ఓకే. సో, ఇది కావాలి. సో, ఇప్పుడు వాల్యూ ఏమైంది 99 నాకలా కాదు. ఇది మొత్తాన్ని ఎక్స్‌పోనెంట్ కావాలి. ఓకే. సో, నేను దానికి బ్రాకెట్ పెట్టాననుకోండి. నాకు కన్‌ఫ్యూజన్ ఉండదు. దానికి కన్‌ఫ్యూజన్ ఉండదు. సో, నేనిక్కడ వాల్యూ మర్చిపోయాను. అందుకని ఎర్రర్ వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు చూడండి. సో, ఏ ప్లస్ బి మొత్తానికి కావాలనుకోండి. నేనిది ఏ ప్లస్ బి మొత్తాన్ని పారాంథసిస్ పెట్టాననుకోండి. సో, అప్పుడేమవుతుంది? ఏ ప్లస్ బి అంటే 6 రైజ్ టు ది పవర్ ఆఫ్ 2 + 1 3. 6 క్యూబ్ అయిందిది. అవునా? సో, ఎప్పుడు కూడా ఇలా పారాంథసిస్ వాడుకోండి. అప్పుడు మనకి క్లారిటీ ఉంటది. దానికి క్లారిటీ ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ బి డివైడెడ్ బై స్లాష్ అంటే డివైడెడ్ బై అనమాట. సో, ఇప్పుడు చూస్తే వాల్యూ 4/2. 4/2 ఏమైంది? 2. సో, ఎప్పుడు కూడా మల్టిప్లై చేసినప్పుడు 2.0 అది కంప్లీట్ ఫ్లోట్ వాల్యూ ఇస్తది. సో, దానికి ప్రాబ్లమ్ లేదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 చేశాననుకోండి. ఇప్పుడు చూడండి ఏమైందో.
సరే b/c ఇస్తాను. నేను వాల్యూ 2 ఇవ్వకుండా. ఇప్పుడు చూడండి. ఫ్లోట్ వాల్యూ వచ్చింది. బిలో ఎంతుంది వాల్యూ? 4. సో, ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందనేది మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఉన్నది ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఎగ్జిక్యూట్ చేసి దాని వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్‌కి అసైన్ చేస్తుంది. అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో, ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం చేసింది? ఫస్ట్ బి ఉంది. ఎళ్లి బి యొక్క వాల్యూ తీసుకొచ్చింది. బి వాల్యూ 4. బిని 4తో రీప్లేస్ చేసింది. స్లాష్ సి వాల్యూ ఎంతుంది? ఏం స్టోర్ చేసుకుంది? సిలో 3 ఉంది. 3. సో, దీన్ని ఇలా 4/3గా రాసుకుందనమాట. సో, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది 4/3ని. 4/3ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 1.111 వచ్చింది. సరే 1.3.33 అలా వచ్చిందనమాట. సో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఎగ్జిక్యూట్ చేసి దాని వాల్యూని లెఫ్ట్ సైడ్‌కి చేస్తుంది. ఓకే. దాన్ని సింపుల్‌గా కొంచెం ట్విస్ట్ చేశాననుకోండి. నేను తీసుకెళ్ళి సేమ్ మళ్ళీ బీకి అసైన్ చేయగలనా అంటే యెస్ అసైన్ చేయగలను. ఇప్పుడు ఇది చూస్తే ఏమైంది? ఈ వాల్యూ ఎగ్జిక్యూట్ చేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బిలోనే పెడుతున్నా నేను. చూడండి. ఇప్పుడేమైంది? బి వాల్యూ 1.3.333 అయింది. ఓకే. సో, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాననుకోండి ఇది. సో, ఇక్కడ దీన్ని ఈ 2 స్టేట్‌మెంట్‌లు తీసుకెళ్ళి నెక్స్ట్ సెల్‌లో పెడుతున్నాను. ఇప్పుడు బిలో ఏముంది వాల్యూ? 1.333 ఉంది. గుర్తుపెట్టుకోండి. 1.33ని మళ్ళీ దాన్ని 3తో డివైడ్ చేస్తున్నా. సిలో ఎంతుంది? 3. అవునా? సో, ఇక్కడ వాల్యూ 1.33 ఉంది బిలో. సిలో 3 ఉంది. దాన్ని డివైడ్ చేస్తే 0.444 వచ్చింది. ఓకే. ఇదే సెల్‌ని ఎగ్జిక్యూట్ చేస్తా ఉండండి. వాల్యూ మారుతా ఉంటది. ఎందుకని? నేను బినే దీని అవుట్‌పుట్‌నొచ్చేసి మళ్ళీ బిలోనే స్టోర్ చేస్తున్నా. ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రైట్ సైడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్టు. ఇప్పుడు కరెంట్ వాల్యూ ఏదైతే ఉందో బిలో అది తెచ్చుకుంటుంది. తర్వాత సిలో ఉన్న వాల్యూ తెచ్చుకుంటుంది. దీని అవుట్‌పుట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ స్టోర్ చేస్తుంది. అందుకని ఈ వాల్యూ ఎప్పుడు మారుతా ఉంటుంది ప్రతిసారి. అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఇంకా ట్విస్ట్ చేయాలంటే మీకు సింపుల్‌గా b=b+1 ఇది కామన్‌గా వాడే నొటేషన్ అనుకోండి. సో, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో, ఇప్పుడు బిలో ఉన్న వాల్యూ ఎంత? 1.333 ఓకే. సో, ఇక్కడ ప్రింట్ బి కొట్టాం గదా! ఇక్కడ 1.33 ఉంది గదా! సో, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? 2.33 రావాలి. ఓకే. ఇదేం చేసింది ఫస్టు? ఉన్న వాల్యూకి ఒకటి యాడ్ చేసి అదే లొకేషన్‌లో స్టోర్ చేసింది. బిలోనే. సో, ఇది ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటే ఎవ్రీ టైము ఒక వాల్యూ పెరుగుతా ఉంటుంది. సో, ఎప్పుడైనా సరే మీరు ఇటువంటి స్టేట్‌మెంట్ చూస్తే కన్‌ఫ్యూజ్ అవ్వద్దు ప్రోగ్రామింగ్‌లో. ఓకే. బిని నేను ఒక వాల్యూ బికి ఒకటి యాడ్ చేసి అదే లొకేషన్‌లో అక్కడ అదే నేమ్‌తో స్టోర్ చేయాలనుకుంటే సింపుల్‌గా b=b+1 అంట. అంటే కరెంట్ వాల్యూకి ఒకటి యాడ్ చేస్తున్నా ప్రతిసారి కూడా. ఇది మనం కామన్‌గా వాడే నొటేషన్ అన్నమాట. ఇది ఎందుకు అనేది తర్వాత మనకి ఎగ్జాంపుల్స్‌లో మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, నేను వేరియబుల్‌కి ఏదైనా ఇవ్వొచ్చా? మీ ఇష్టం వచ్చినట్టు ఎన్ని క్యారెక్టర్ అయినా ఉండొచ్చు వేరియబుల్‌కి. ఓకే. అన్ని క్యారెక్టర్‌లు ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ ఇవ్వొచ్చా అంటే ఇవ్వలేము. కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అవి కీవర్డ్స్ అన్నమాట. ఇప్పుడు ట్రూ అనే వర్డ్, ఫాల్స్, నన్ ఈటిని వేరియబుల్ నేమ్స్‌గా వాడకూడదు. ఇక్కడ మీ స్క్రీన్ మీద కనపడుతున్న ఏది కూడా ఆహ్, వేరియబుల్‌గా వాడకూడదు. ఇవన్నీ డిఫరెంట్ కమాండ్స్. సో, ఆల్రెడీ దాని కమాండ్ ఒక మీనింగ్ ఉంది. సో, ఇటువంటి ఏమైనా జనరల్‌గా ఫంక్షన్ నేమ్స్, కమాండ్స్ ఉంటే హ్మ్, వాడొద్దు. ఓకే. సో, మీ వేరియబుల్‌కి ఎప్పుడు కూడా కొంచెం మీనింగ్‌ఫుల్ మీకు అర్థమయ్యేటట్టు అందులో ఏం వాల్యూ స్టోర్ చేస్తున్నాం, ఎందుకు స్టోర్ చేస్తున్నాం అర్థమయ్యేటట్టు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, కీవర్డ్స్ ఎప్పుడు కూడా వేరియబుల్‌గా వాడకూడదు. సో, ఈ నేమ్స్ ఇచ్చుకోవాలంటే మనం ఏం వేరియబుల్ అంటే ఒక కంటైనర్ అని అనుకున్నాం. అది తెలుసు మనకి. సో, ఇందులో ఎప్పుడు కూడా వేరియబుల్ నేమ్ సింగిల్ వర్డే ఉండాలి. నో స్పేసెస్. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. టెంప్ స్పేస్ వార్ ఇలా ఎప్పుడు ఇవ్వొద్దు. ఇలా ఇస్తే అది కన్‌ఫ్యూజ్ అయ్యిద్ది. సింగిల్ వర్డ్ ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు మనం సింగిల్ వర్డ్ కానీ నాకు 2 వర్డ్స్‌గా కావాలి రీడబిలిటీ కోసం అంటే దాన్ని సింగిల్ వర్డ్‌కి ఎలా కన్వర్ట్ చేయొచ్చు? అండర్‌స్కోర్ వాడుకోండి. సో, అండర్‌స్కోర్ ఎప్పుడు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి str_1 ఇలా. దానికి ఏదైనా ఇచ్చుకోండి. ఓకే. ఆల్ఫా న్యూమరిక్ ఈ వేరియబుల్ నేమ్ ఆల్ఫా న్యూమరిక్ ఉండొచ్చు. అంటే ఆల్ఫా న్యూమరిక్ అంటే నంబర్స్ ఉండొచ్చు. ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. అండర్‌స్కోర్ ఈ 3 కాంబినేషన్స్‌తో మాత్రమే వేరియబుల్ నేమ్ ఉండాలి. ఇంకొక రూల్ ఏంటంటే
ఎప్పుడూ కూడా నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. ఈ ఎగ్జాంపుల్ 3 టెంప్ అన్నామనుకో ఇది రాంగ్. అంటే ఈ ఎక్స్ అనేది రాంగ్ అని చెప్తుంది ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇదే టెంప్ 3 అంటే కరెక్టే. ఎప్పుడూ గూడా నంబర్‌తో వేరియబుల్ నేమ్ స్టార్ట్ అవ్వకూడదు. ఓకే. వేరియబుల్ నేమ్ సింగిల్ వర్డ్ అయ్యుండాలి. అండర్‌స్కోర్స్ అలౌడ్. నో స్పెషల్ క్యారెక్టర్స్ అలౌడ్. అండర్‌స్కోర్ తప్పితే వేరే క్యారెక్టర్ ఇక్కడ గూడా వాడకూడదు. ఏ స్పెషల్ క్యారెక్టర్ వాడకూడదు. ఓన్లీ అండర్‌స్కోర్ మాత్రమే స్పెషల్ క్యారెక్టర్స్‌లో అలౌడ్. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వేరియబుల్ నేమ్స్ కేస్ సెన్సిటివ్. స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ 2 డిఫరెంట్. సేమ్ కాదు. ఓకే. సో, సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ నేమ్స్ వాడుకోండి. మ్యాజిక్ నంబర్‌లు వాడొద్దు. సో, ఈ అండర్‌స్కోర్‌ని రకరకాలుగా వాడతాము. నేను డిఫరెంట్ కాంటెక్స్ట్‌లో మనం వాడుకున్నప్పుడు చెప్తాను. ఒకటి అండర్‌స్కోర్‌ని సెపరేట్ చేస్తున్నప్పుడు 2 వర్డ్స్‌ని సెపరేట్ చేయటం కోసం అండర్‌స్కోర్ వాడతాం. అదొకటి. లేదా అండర్‌స్కోర్‌ని వేరియబుల్ నేమ్‌గా గూడా వాడొచ్చు. నేను టెంపరరీగా వాల్యూ స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. ఆ వాల్యూని తర్వాత ఎప్పుడు వాడననుకున్నప్పుడు కూడా అండర్‌స్కోర్. అండర్‌స్కోర్ ఈక్వల్ టు మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోండి. టెంపరరీగా అనమాట. దానికి ఒక మీనింగ్ ఏం లేదు. అలా. సో, అంటే దాని మీనింగ్ ఏంటి? ఐ డోంట్ కేర్. ఇగ్నోర్ మీ అన్న టైప్‌లో వాడతాం అనమాట దాన్ని. ఓకే. సో, మనం సెపరేట్ 2 వర్డ్స్ ఉంటే వేరియబుల్‌ని 2 వర్డ్స్‌ని సెపరేట్ చేయటం కోసం అండర్‌స్కోర్ వాడతాం. అప్పుడు సింగిల్ వర్డ్ అయిపోతుంది. రీడబిలిటీ పెంచడం కోసం. ఇంకొక కేస్‌లో ఏంటంటే నంబర్స్ ఉన్నాయి గదా! నంబర్స్‌ని సెపరేట్ చేయటానికి కూడా వాడతాం అనమాట దీన్ని. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తే ఇప్పుడు 100,000 నేను ప్రింట్ జేయాలి. లేదా 1,00,000 ప్రింట్ జేయాలి. ఓకే. మనం ఇండియాలో 1,00,000 అంటాం గదా! 1,00,000 ప్రింట్ జేయాలి. సో, నేను జస్ట్ ఇలా ప్రింట్ చేశాననుకోండి 100,000 అని డైరెక్ట్‌గా రాసేసాననుకోండి చదవడం కష్టం అవ్వచ్చు. సో, అలా సెపరేట్ చేయటం కోసం 1 కామా మనం జనరల్‌గా ఏం రాస్తాము ఇండియాలో 1, 0, 0, ఇలా రాస్తాము. కదా! ఇలాగ రాయటానికి వాడుకోవచ్చు. ఇలా రాసామనుకోండి ఏమైందది? డబుల్ అయిపోయింది. సో, దాన్ని రీడబిలిటీ కోసం ఆ కామా ఇస్తే అది వేరేగా అర్థం చేసుకుంటుంది గాబట్టి, నేను అండర్‌స్కోర్‌తో సెపరేట్ చేస్తాననమాట. అప్పుడు అండర్‌స్కోర్‌తో సెపరేట్ చేస్తే ఏమైంది? సింగిల్ స్టోర్ నంబర్‌కి తీసుకుంది. ఇలా గూడా మనం అండర్‌స్కోర్‌ని వాడుకుంటాము. ఓకే. సో, ఈ వీడియోలో మనం ఏం జూసాము? జూపిటర్ నోట్‌బుక్స్‌ని ఎలా క్రియేట్ చేయాలో జూసాము. జూపిటర్ నోట్‌బుక్‌లో ఒక్కొక్క సెల్‌లో కోడ్ ఎలా రాయొచ్చు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా డిస్‌ప్లే అవుతుందో చూసాము. సింగిల్ పైథాన్ ప్రోగ్రాము ఎలా రాయొచ్చు చూసాము. చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 2 వేరియబుల్స్ తీసుకొని యాడ్ చేసి చూపిచ్చాము. ఓకే. అలాగే తర్వాత నంబర్స్ గురించి క్లియర్‌గా తెలుసుకున్నాం. ఇంటిజర్స్, ఫ్లోట్స్, కాంప్లెక్స్ నంబర్ ఎలా చూసామో, తర్వాత సింగిల్ ఇన్‌స్ట్రక్షన్స్ A=A+1 అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది చూసాము. వేరియబుల్ అంటే ఏంటి? అసలు వేరియబుల్స్ ఎలా స్టోర్ అవుతాయో చూసుకున్నాం. వేరియబుల్ ఐడెంటిఫైయర్ ఎలా తెలుసుకోవచ్చు, దాని డేటా టైప్ ఎలా తెలుసుకోవచ్చో చూసాము. దాని అడ్రెస్ ఎలా తెలుసుకోవచ్చో చూసాము. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఒక డేటా టైప్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఇవాళ న్యూమరిక్ డేటా టైప్ చూసాం కాబట్టి నెక్స్ట్ కొంచెం నెక్స్ట్ వీడియోలో లిస్ట్ గురించి చూద్దాం. సో, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు ఏదైనా నచ్చకపోతే లేదా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి. నేను క్లియర్‌గా మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నా ఎయిమ్ ఏంటంటే, నేను యూఎస్‌లో ఉన్నా గాబట్టి, ఇక్కడ నేను చూస్తున్నాను స్టూడెంట్స్‌ని సిక్స్త్ క్లాస్ నుంచే ఇక్కడ పైథాను, జావా నేర్చుకుంటున్నారు. మన ఇండియాలో నేర్చుకోవట్లేదు. సో, ఇది చిన్న పిల్లలకి చిన్న మ్యాథమెటిక్స్ ఐడియా ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే ఈజీగా పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకొని, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు అనే ఉద్దేశ్యంతో ఈ వీడియో చేస్తున్నాను. నేను అందుకే మీకు ఎప్పుడుండి సబ్స్క్రైబ్ చేయమని ఇటువంటి ఎక్కడా నా వీడియోలో ఉండదు. మీరిది నేర్చుకొని ఎవరన్నా ఒక స్టూడెంట్ ఒకళ్ళకన్నా ఇది ఉపయోగపడితే నాకదే 10,000. థాంక్ యూ.